ఓకే నా ప్రాణం ఉన్నంత వరకు రోజుకో కథకి ఒక పనివాడిగా అంటే ఒక మెకానిక్ గా ఒక సెక్యూరిటీ గార్డ్ గానే ఉంటాను. ఎందుకు అలా తీసుకుంటే వెళ్ళిపో, అలా తీసుకుంటే వెళ్ళిపో. అంటే నువ్వు లేకపోమ్మా, ఈ ఫోటోలన్నీ దీంతో నేను తెచ్చాను. అగ్గిపెట్టి తెచ్చాను రా నేను, దానికోసం అన్ని తెచ్చాను. ఇదో ముందు ఇవన్నీ చిరిగిపోతాయి. ఈ ఫోన్ పైనుంచి కింద కారు అలా తెచ్చి సరిపోయింది. నిలబడ్డమే చాలు, బాగా నిలబడి పైకి అదే తిప్పే చూడండి. $5 million సబ్స్క్రైబర్స్ కానుకగా ఈరోజు కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఇది ఇచ్చారు వాళ్ళకి, పిల్లలు పట్టుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంతగా ఆదరించి మా వీడియోస్ చూస్తున్నందుకు 5 minutes వరకు చేరుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా తర్వాత మాకు త్వరగా ఇవ్వండి. అదేది ఉన్నాయా, 2 ఉన్నాయా? మా సెలబ్రేషన్ కంగ్రాట్స్ 5 million సబ్స్క్రైబర్స్. కంగ్రాట్స్. చిన్న శైల అదే అంత సపోర్ట్ చేసుకోండి. అందరూ తినిపించుకోండి. ఇగో ఎవరు మిస్ అవ్వకుండా చేస్తున్నాను, అందరూ కట్ చేసుకోండి. ఉండరా ఆయనకి నెమ్మది, ఆయనకి కప్పులు అమ్మా కలుస్తుంది. కట్ చేసి కడిగిపోతుంది. పైకెత్తు, దానికా చూస్తూ పైకెత్తు. రోజుకో కథకి 5 million అయిన సందర్భంగా కేక్ కటింగ్ ఈరోజు పార్క్లోకి వచ్చి చేసుకున్నామండి. ఏదో ఒక సింపుల్గా మా 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 బంధువులు, మా ఫ్రెండ్స్, మా మెంబర్స్, రోజుకో కథ టీమ్ మెంబర్స్తో మాకు ఈ ఆనందాన్ని పంచుకున్నాం. మాకు ఈ చిన్న సంతోషమైనా సరే చాలా పెద్దగా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మీరు చూస్తారు, మీరు ఆశీర్వాదాలు ఇస్తారు. మీ ఆశీర్వాదాల కన్నా పెద్దది మాకు ఇంకోటి ఉండదు. కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి ఒక 10 million సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మళ్ళీ మనకి డైమండ్ బటన్ రావాలి. అదే మా అందరి కోరిక, ఇక్కడ మా ఉన్న టీం అందరికీ కోరిక. అది చేయగల సాధ్యం మీదే.
మీ ఆశీస్సులు, మీ హెల్ప్ ఉంటే ఖచ్చితంగా మేము 10 మిలియన్ రీచ్ అవుతాం. అలాగే మంచి వీడియోస్తో ఇక మీదట కూడా ఇంకా ఫాస్ట్గా అప్లోడ్ చేసి అలాగే మీ అందరి ఆశీస్సుల్ని పొందుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక మేడం మాట్లాడతారు. మేడం అని పెద్ద మాటలు వద్దు కానీ మీ వైఫ్గానే ఉంటాను ఎప్పటికీ. సో నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ రోజుకొక కథ ద్వారా నన్ను పరిచయం చేసింది మా ఆయన గారే. ఇప్పుడు ఇంత స్థాయిలో ఉన్నాను, 5 మిలియన్ నేను సంపాదించుకున్నాను అంటే మీ అభిమానాన్ని సంపాదించుకున్నాను అంటే కేవలం అది మా ఆయన గారి వల్లే జరిగింది. సో మా ఆయన గారికి ముందుగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ చెప్పడం అనేది చిన్నది. నేను ఎప్పటికీ కూడా నా ప్రాణం ఉన్నంత వరకు రోజుకో కథకి ఒక పనివాడిగా అంటే ఒక మెకానిక్గా ఒక సెక్యూరిటీ గార్డ్గానే ఉంటాను. ఎందుకంటే రోజుకో కథకి ఏది కూడా రానివ్వను. దాన్ని ఎప్పుడు కూడా పైకి తీసుకురావడానికి నా సాయి శక్తిలో నేను ప్రయత్నిస్తాను. ఉంటుంది మీరే కాదు, నేను ముందున్నా నా వెనకతలు ఉంటుంది మాత్రం మా ఆయన గారే. ఎందుకంటే నా ప్రతి వీడియోకి కూడా అతనే ఎడిట్ చేయడము అతనే చేస్తారు. నాకు చాలా సపోర్ట్గా నిలిచారు ఇప్పటి వరకు కూడా. ఇక ముందు కూడా ఉంటారని నాకు అంటే నాకు నమ్మకం ఉంది. ప్రతి దాంట్లో కూడా నాకు తోడుంటారని చెప్పి నేను అనుకున్న దానికన్నా ఇంకా ముందుకే వచ్చాను. నేను అనుకున్న గోల్కి ఇంకా ముందుకే వచ్చాను. ఎంత సక్సెస్ నేను అనుకోలేదు ముందులో అయితే. సో మా ఆయన గారి వల్ల అది సాధ్యమైంది. ఇంతమంది అభిమానాన్ని అయితే నేను సంపాదించుకున్నాను. అలానే మన టీం మెంబర్స్ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. అలానే కాదు, మా ఆయన గారికి ఒక చిరు సత్కారం అనుకుంటారో ఏమనుకుంటారో అది నేను చేయాలనుకున్నాను, కానీ సింపుల్గా చేస్తున్నాను. సో చూడండి. యాక్చువల్గా ఇది నేను అంటే అన్నయ్య వాళ్ళు అన్నీ ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. యాక్చువల్గా నేను చెప్పి నాకు సపోర్ట్ చేసింది నేను ఒక వర్కర్ లాగా వర్క్ చేయాలి. రోజుకో కదా 10 మిలియన్ కొట్టాలి. అప్పుడు వేసుకుంటా. యాక్చువల్ గా ఇది సత్కారం అని ఎందుకు అంటున్నా అంటే ఇంత ఐ మీన్ నా ఛానల్ అంటే మీరే కదా మొత్తం క్రెడిట్ కూడా కష్టపడుతున్నారమ్మా. ఇదేం కాదు. ఇప్పుడు ఇదైతే దీంట్లోనే 12 గంటల వరకు పని చేసిన రోజులు ఉన్నాయి కొన్ని రోజుల్లో స్టార్టింగ్ టైంలో. ఇప్పుడు ఆయన కూడా వచ్చినప్పుడల్లా వెంటనే అలా దీంట్లో కూడా అదే నేను చెప్తాను. నీ వర్క్ ఉంటుంది నేను చెప్తాను అదే. ఇప్పుడు రోజుకో కథలో అందరినీ వర్క్ చేస్తాము, కానీ ముందుగా మెయిన్ గా మాకు రోజుకో కథకి స్థాపన చేసిన వాళ్ళు మీరు కాబట్టి మిమ్మల్ని ఏదో చిన్నగా అలా అని కాదు. అంటే మీరే అంతే. నాకు అతనే గురువు. ఇంకా ఇప్పుడు నేను స్టార్ట్ చేయడానికి నాకు గురువు మీరే. సో మీరు మరి ఓవర్ కొందండి బాబు. ఇప్పటికే అంటే ఇంకేమి కాదు అన్న. ఇది జస్ట్ శాల్వా పెద్దలా తీసుకోకండి, ఇది చాలా హానర్ తెలుసు అసలు. మీరు చాలా బాగుందన్నయ్య. లేదు లేదు మాకు ఒక ఆనందం అలాంటి కాదు, మాకు ఇది ఒక ఆనందం. ఇంకేమి ఇచ్చుకోలేము దీనికన్నా పెద్దగా. అందుకనే మా అందరి తరపున మీకు చిన్న ఇది కానుక అనుకుంటారు, సత్కారం అనుకుంటారా. అందరి సపోర్ట్ లేకుండా ఒక్కొక్క టైంలో అందరూ ఒక్కొక్క సపోర్ట్ చేశారు. ఒకటండి, ప్రతి ఒక్కరిలోని ఒక టాలెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరిలోని ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. అది మనం ముందుకు తీసుకురావాలి. దాన్ని మనం పట్టుకున్నామంటే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మనలో ఉన్న టాలెంట్ మనకి ఖచ్చితంగా మనకు ఒక దారి చూపిస్తుంది. దాని ద్వారా వెళ్ళిపోవడం అయితే నేను రోజుకొక ద్వారా నేర్చుకున్నది కూడా ఇది. ఇక మీదట కూడా మా టాలెంట్తోనే మేము ముందుకు వెళ్తాం. 10 మిలియన్ కొడతాము. ఖచ్చితంగా డైమండ్ బటన్ తీసుకొస్తాం. మళ్ళీ ఈసారి మటుకు కొంచెం పెద్ద రేంజ్ లోనే చేద్దాం. సెలబ్రేషన్ ఇంకా ధూమ్ ధామ్ గా ఉంటది. సో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. సాంగ్స్ ఓకే మీకు ఇచ్చాను, అది నాకు కాదు. ఈ గౌరవం మీ ఒక్కరికే, ఈ గౌరవం మీ వరకే, మా వరకు కాదు. సో
ఎందుకంటే ఈ స్థాయికి వచ్చినంటే వీళ్ళ సపోర్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది నాకు. సో అందుకని ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు ఇలానే ఎప్పుడు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఊరికే ఇచ్చాను.